రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెప్పిన నేత మళ్లీ పొలిటికల్ గ్రౌండ్లోకి దిగుతున్నారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలోనే కొత్త పార్టీ పెడతానని తిరుమలలో ప్రకటించారు. ప్రజల గొంతుక వినిపించేందుకే పార్టీ అంటున్న ఆయన ఈ నెలలోనే తన యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తానన్నారు. అసలు ఏపీలో మరో కొత్త పార్టీకి స్కోప్ ఉందా? ఏడాదిన్నర మౌనం తర్వాత విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి తిరిగొస్తున్నారు. కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ప్రజల గొంతుక వినిపించేందుకే ఈ నిర్ణయం అన్నారు. ఇది విన్నాక ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై కొత్త పార్టీ చాప్టర్ ఎలా ఉండబోతుందనే చర్చ మొదలైంది. తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రజల తరపున ప్రజల కోసం ప్రజాపక్షంగా పనిచేసేలా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా చెప్పారు. అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ప్రజల గొంతుక బలంగా వినిపించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అయితే పార్టీ పేరు, జెండా, ఎజెండా ఏమిటన్నది బయటకు రాలేదు. ఈ వివరాలన్నింటినీ త్వరలోనే చెబుతానని, తన తదుపరి రాజకీయ కార్యాచరణని ఇదే నెలలో ప్రకటిస్తారని చెప్పారు. ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. 2025 జనవరిలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఇంతకాలం యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ కు సన్నిహితుడిగా మెలిగారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో రాజకీయ విభేదాలున్నాయే తప్ప వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. ఇప్పుడు సొంత ఎజెండాతో మళ్లీ రాజకీయ బరిలోకి దిగుతున్నారు. విజయసాయిరెడ్డి ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇప్పటి వరకు ఆయన రాజకీయ అడుగులపై ఉన్న ఊహాగానాలకు ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది. పార్టీ పేరు, సిద్ధాంతం, భవిష్యత్తు వ్యూహంతో కూడిన పూర్తి ప్రకటన ఈ నెలాఖరులో విజయవాడలో చేసే అవకాశం ఉంది. ఒక పక్క అధికార టీడీపీ కూటమి, మరొక పక్క ప్రధాన ప్రతిపక్షం వైసీపీ. ఈ రెండింటి మధ్య కొత్త రాజకీయ శక్తిగా తన పార్టీని నిలబెట్టడమే విజయసాయి వ్యూహం అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే ఆయన చేయబోయే ప్రకటనతో విజయసాయి ఆలోచనలు, అడుగులు ఏంటో తేలుతాయి. రాజీనామా చేసి తప్పుకున్న నేత మళ్లీ సొంత జెండా ఎత్తుతున్నారు. ఏపీ రాజకీయ చిత్రంలో ఈ కొత్త పార్టీ నిలుస్తుందా అనేదే ఇప్పుడున్న బిగ్ డౌట్.